ఒడిస్సీ మూవీలో సెర్సీ ఒడిసియస్ ని అండర్ వరల్డ్ కి వెళ్లి బ్రైన్ ప్రాఫిట్ తో మాట్లాడి ఇంటికి చేరే మార్గం తెలుసుకోమంటుంది కదా. ఈ అండర్ వరల్డ్ ని హౌస్ ఆఫ్ హేడెస్ అని కూడా పిలుస్తారు. హేడెస్ మన యముళ్లాగా ఆ ప్లేస్ కి చెందిన దేవుడు అన్నమాట. పగలు కూడా సూర్యుడి వెలుగు చేరని ప్రాంతం అది. గ్రీక్ మైథాలజీ ప్రకారం చనిపోయిన మనుషుల ఆత్మలన్నీ ఇక్కడికి చేరుకుంటాయి. ఒడిసియస్ అక్కడికి వెళ్ళాక హోమర్ పోయిమ్స్ లో ఏం జరుగుతుందో ముందుగా చెప్తాను. ఒడిసియస్ అక్కడ ఒక గొయ్యి తవ్వి అందులో తేనె కలిపిన పాలు, వైన్, వాటర్, ఆ పైన బార్లీ గింజలు చల్లుతాడు. తర్వాత తమ కూడా తీసుకొచ్చిన 2 గొర్రెల గొంతులు కత్తిరించి ఆ రక్తం ఆ గోతిలోకి పారేలా చేస్తాడు. వెంటనే ఎక్కడి నుంచి వస్తాయో యువతులు, కుర్రవాళ్లు, ముసలివాళ్లు, ఇలా రకరకాల వయసుల్లో రకరకాలుగా చనిపోయిన వాళ్ళ ఆత్మలన్నీ విచిత్రమైన గొంతులతో భయపెట్టేలా అరుస్తూ అన్ని వైపుల నుంచి వచ్చేసి ఆఫరింగ్ ఇచ్చిన గొయ్యి చుట్టూ మూగుతాయి. కానీ బ్లైండ్ ప్రాఫిట్ అయిన టైరీషియస్ వచ్చే వరకు వాళ్ళని ఆ రక్తం తాగనివ్వకుండా తన కత్తి పట్టుకుని కూర్చుంటాడు ఒడిసియస్. తన మనుషుల్ని మాత్రం దూరంగా పంపేస్తాడు. ఇంతలో ఒడిసియస్ క్రూ మెంబర్ అయిన ఎల్పినర్ ఆత్మ కనిపిస్తుంది. అతను అంతకు ముందే సెర్సీ రూఫ్ మీద నుంచి జారిపడి చనిపోయాడు. అతనికి ఇంకా అంత్యక్రియలు కాకపోవడం వల్ల ఆఫరింగ్ ఇచ్చిన రక్తం తాకపోయినా ఒడిసియస్ తో మాట్లాడతాడు. తన శరీరాన్ని కాల్ చేయమని చెప్తాడు. ఇంతలో ఒడిసియస్ తల్లి ఆంటీ క్లియా కనిపిస్తుంది. ఒడిసియస్ ఇథకా నుంచి బయలుదేరేసరికి ఆమె బ్రతికే ఉంది. ఆమెను చూసి అతను ఏడుస్తాడు గాని బ్లైండ్ ప్రాఫిట్ వచ్చే వరకు ఆమె కూడా బ్లడ్ తాగకుండా కాపలా కాస్తాడు ఒడిసియస్. ఇంతలో ప్రాఫిట్ టైరీషియస్ వచ్చి ఆ రక్తాన్ని తాగుతాడు. ఒడిసియస్ ఫ్యూచర్ గురించి ఇలా చెప్తాడు. మీరు గనక త్రినేషియన్ ఐలాండ్ కి వెళ్ళినప్పుడు అక్కడున్న సూర్యుడికి చెందిన పశువుల్ని చంపి తినకుండా ఉంటే అందరూ ఇంటికి వెళ్తారు. లేదంటే మాత్రం నీ మనుషులంతా సముద్రంలోనే చనిపోతారు. చాలా కష్టాలు పడినా నువ్వు ఒక్కడవే ఎతకా చేరుకుంటావు. సోటర్స్ ని చంపుతావు. కానీ తర్వాత నువ్వు ఇంకో పని చేయాలి. అప్పుడే దేవుళ్ళు శాంతిస్తారు. పడవ నడిపే తెడ్డు ఒకటి భుజం మీద వేసుకుని సముద్ర తీరం నుంచి చాలా లోపలికి వెళ్ళాలి. ఎంత లోపలికంటే అక్కడ ప్రజలకి ఆహారంలో ఉప్పు కలుపుకోవడం కూడా తెలిసి ఉండకూడదు. పడవ నడిపే తెడ్డును చూసి ఉండకూడదు. అక్కడ నీకు ఒక మనిషి కనిపించి నీ భుజం మీద ఉన్నది తెడ్డని తెలియక అది ధాన్యం తూర్పారబట్టే పలుగా అని అడుగుతాడు. అప్పుడు నువ్వు నీ తెడ్డుని నేలలోకి దింపి సముద్ర దేవుడికి ఒక పొట్టేల్ని, ఎద్దుని, అడవి పందిని ఆఫరింగ్ గా ఇచ్చి ఇంటికి తిరిగి వెళ్లి మరిన్ని ఆఫరింగ్స్ ఇవ్వాలి. అప్పుడే నువ్వు చాలా కాలం పాటు నీ రాజ్యాన్ని పరిపాలిస్తావు. చివరికి సముద్రం వైపు నుంచే నీకు ప్రశాంతమైన మరణం వస్తుంది అని చెప్తాడు టైరీషియస్. టైరీషియస్ వెళ్లిపోయాక బ్లడ్ ఆఫరింగ్ తీసుకున్న ఒడిసియస్ తల్లి అతని మీద దిగులతోనే చనిపోయానని చెప్పి ఒడిసియస్ భార్య, కొడుకు ఇథకాలో ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో కూడా చెప్తుంది. అది విన్న ఒడిసియస్ ఏడుస్తూ ఆమెను 3 సార్లు కౌగిలించుకోవాలని ట్రై చేస్తాడు. కానీ ఆత్మలకు శరీరాలు ఉండవు కనుక ఆమె అతని వేళ్ల మధ్య నుంచి జారిపోతుంది. ఆ తర్వాత పేరున్న వ్యక్తుల భార్యలు, పిల్లలు వచ్చి అతని బ్లడ్ ఆఫరింగ్ తీసుకుంటారు. వాళ్ళ తర్వాత వచ్చిన అగమమ్నాన్, అకిలిస్, అజాక్స్ లు అతనితో ఏం చెప్పారో, నోలన్ మూవీలోని అండర్ వరల్డ్ ఎలా పోయమ్స్ కంటే డిఫరెంట్ గా ఉంటుందో మరో వీడియోలో చెప్తాను.